సత్యనిష్ట గురువు ఇక చర్చ ముగించబోయే సమయం అయినప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చింపిరి జుట్టు, మాసిపోయినటువంటి బట్టలు, ఎటువంటి స్నానం కానీ ఇవేమి సరైనటువంటి శుభ్రత పరిశుభ్రత లేకుండా సంస్కారం లేని విధంగా కనబడుతున్నాడు. వెంటనే అక్కడ కూర్చునే వాళ్ళందరూ పైకి లేచారు. స్వామి స్వామి మీరు కూడా వెళ్ళిపోండి, అతను పిచ్చివాడు అన్నాడు. కానీ సత్యేశ్వరుడు కాసేపు అతను దీర్ఘంగా చూశాడు. అతను ఎవరిని ఏమి అనటం లేదు, ఏదో నిలబడుకొని ఉన్నాడు. అయితే వాళ్ళు అనేక మంది లేచి భయపడుతున్నారు. సత్యనిష్ఠుడు అతన్ని కూర్చోమని చెప్పి, ఇతను పిచ్చివాడని మీరు ఎలా నిర్ణయించారు అని అడిగాడు. అతను ఏమి కావాలని ఎవరిని అడగడు. ఏదన్నా పెడితే తింటాడు, లేదంటే గమ్మున ఉంటాడు. మామూలుగా మంచి దుస్తులే ధరించడు. ఎంతమంది మంచి దుస్తులు ఇచ్చినా దాన్ని తీసుకోవడం లేదు. ఆహారం పెడితే మాత్రం తీసుకుంటాడు. ఏదో 4 మాటలు మాకు అర్థం కాని విధంగా చెప్తాడు. కర్మ పరిపూర్ణమవుగాక అని అంటాడు. ఏది మాకు అర్థం కాదు. ద్వేషం నీకు విద్వేషాన్ని లేపుతుంది అని అంటాడు. అది ఒకరు చూసి ఒకరు ఆ మాట అంటాడు. ద్వేషం విద్వేషాన్ని లేపుతుంది అంటాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళి పరధ్యానం నిన్ను పాడు చేస్తుంది అంటాడు. ఇలా ఏదో అనేసి అనుకుంటుంటాడు. ఏం మరి ఈ వ్యక్తి స్నానం చేయడు, దుస్తులు ధరించడు, ఇలా పిచ్చివాడుగా కనబడుతున్నాడు. అందుకని అందరూ భయపడుతున్నారు, ఇతను పిచ్చివాడు అనుకోని. మిమ్మల్ని ఎవరినైనా ఎప్పుడైనా కొట్టాడా, తిట్టాడా, అరిచాడా? లేదు లేదు. మరి ఏమి చేయనప్పుడు పిచ్చివాడని ఎందుకు పేరు పెట్టారు? సహజంగా మనగా లేదు కాబట్టి గురువుగారు, మనలా పరిస్థితి లేదు కాబట్టి అతన్ని పిచ్చివాడని అందరూ అంటున్నారు, మేము కూడా అంటున్నాము అన్న. చూడు నాయన, పిచ్చివాడు అంటే అర్థం ఏం తెలుసా? మతి స్థిమితం తప్పిపోయి ఏదైనా చేయరానటువంటి ఘోరమైన నేరాలు చేసి ఉండో, లేకపోతే ఎవరైనా అతన్ని అనేక విధాలుగా హింసించో, ఇలాంటి సమయంలో మనస్థిమితం తప్పుతుంది. అటు మనసు భ్రమించిపోయి ఏం చెయ్యాలని లేనటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ద్వేషంతో రాళ్ళతో కొట్టడము, లేకపోతే తిట్టడము, లేదంటే అన్నింటినీ చెల్లాచెదురు చేయడం, అనేక పనులు చేస్తుంటాడు. అతను ఇటు వాళ్ళని పిచ్చివాడు అంటాం. కానీ ఇతను మీరు బాగా గ్రహించండి. అతను మీరు చెప్పిన మాటలు బట్టి నేను ఆలోచించాను. ఇతను దైవాంశ సంభూతుడు. దైవాంశ సంభూతుడు అంటే పూర్వ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంతో అతనికి పని లేదు. ఈ ప్రపంచంలో అతనికి రానీడు. మీకు చెప్పిన మాటలన్నీ కూడా ఏం తెలుసా? ఈ ప్రపంచాన్ని మీలోకి రానియకుండా చూసుకోండి అని అర్థం. మీకు ఎంత అవసరమో అంతే తీసుకోండి ప్రపంచాన్ని నుంచి, ప్రపంచాన్ని మొత్తం తీసుకోకండి. అంటే ఏమి? ద్వేషం విద్వేషం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అంటాడు. అంటే ఎవరిని మనం ఎప్పుడైనా ద్వేషించాము, ఎందుకు ద్వేషిస్తాము? ఏదో మనకు సరిపడినప్పుడు. ఆ ద్వేషం ఏమైంది? అలాగే ఉన్నప్పుడు శత్రుత్వం పెరుగుతుంది. శత్రుత్వం పెరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో భయం ఉంటుంది, ఏమన్నా చేయవచ్చు. ఎందుకు? విద్వేషం పెరిగిపోయింది కనుక, రగిలిపోతుంది కనుక, భయంకరమైన మంటలాగా వ్యాపించిపోతుంది కనుక మంటలన్నీ కూడా దహించకుండా మానదు. ఈయన చెప్పే మాటల్లో అంతర్లీనంగా ఒక అద్భుత జ్ఞానం ఉంది. ఇతను ఒక జ్ఞాని, కానీ మీరు గమనించలేదు. ఆయనకి ఈ శరీరం మీద అభిమానం లేదు. అందుకే మంచి బట్టలు ధరించాలని లేదు, స్నానం చేయాలని కూడా లేదు. వర్షంలో తడుస్తాడు, స్నానం చేస్తాడు. ఏదో ఎవరో ఈరోజు చుట్టుకుంటాడు. ఆయనకి మీరు ఏం చేయాలన్నా ఉచితంగా ఎవరి నుంచి తీసుకోకూడదు అనే సిద్ధాంతం లోపల ఉంది. అంటే మీ ఉచితంగా ఏది తీసుకోకుండా ఉండాలి. మరి ఏం చేస్తాడు? ఏదో చిన్న చిన్న పనులు మీకు చేసి పెడుతూ ఉంటాడు, ఏదో ఇస్తుంటాడు. ఆకలి వేసినప్పుడు దండం పెడితే తింటాడు. అది కావాల్సింది ఆకలి తీరడం, దాహం తీర్చుకోవడం. నివాసమా, చెట్టో చేమ ఎక్కడో ఉంటాడు. ఎందుకు? ఈ శరీరం మీద అభిమానం లేదు. శరీరం మీద అభిమానం లేనివాడు ఎక్కడ పడి ఎక్కడ దొల్లినా వాళ్ళకి భయం లేదు కదా. భయం అనే ఎందుకు? అభిమానం అనేది లేదు కాబట్టి. పులి తిన్నా అన్ని ఏదొచ్చినా కొరికితే కొరకని, ఏమన్నా చేస్తే చేసుకోండి.
ఎప్పుడన్నా పోయి శరీరానికి దాని గురించి ఎందుకు బాధపడాలి అని తత్వజ్ఞానం తెలిసినవాడు, సత్యం తెలిసినవాడు, తత్వజ్ఞానం ఉన్నవాడు. అయితే ఆ జ్ఞానం అతనిలో ఉందినటువంటి విషయం అతనికి తెలియదు. అది వ్యక్తపరుస్తున్నాడే కానీ నేను ఇలాంటి వాడిని అతనికి తెలియదు. ఎందుకు తెలియదు? పూర్వజన్మ సంస్కారం. పూర్వజన్మ ఏదో చిన్న తప్పు చేసి ఉండడం వల్ల అతనిలో ఉన్న జ్ఞానం బహిర్గతమవుతుంది, కానీ తాను ఎవరో తెలుసుకునే స్థితిలో అతను లేడు. అందుకే ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ గొప్ప జ్ఞానం ఆయనలో ఉంది. శరీరాభిమానాన్ని వదిలిపెట్టేశాడు. శరీరం మీద ఆశ లేదు, కోరిక లేదు. ఆకలేసం మీరు పెడితే తింటాడు, లేకపోతే గమని ఉంటాడు. దాహం వేస్తే అక్కడ నీళ్ళు ఉంటే అది నీళ్ళు తాగి పడి ఉంటాడు. ఇది నాయన జ్ఞానులు ఇలా ఉంటారు. మీరు జ్ఞానుల గురించి తెలుసుకోండి. అందరినీ పిచ్చివాళ్ళని ముద్ర వేయకండి. ఓం నమో నారాయణాయ నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు.